అందరికీ నమస్కారము. అందరూ బాగుండాలి. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి గురించి చెప్తున్నాను. 1000 పున్నముడైనా కూడా ఈ పున్నంతో సమానం కాదు. కార్తీక పున్నం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పున్నమి. అయితే ఇందులో ఒక పాట కూడా ఉంది, మీకు తెలుసో తెలియదును. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈరోజు అని మన కృష్ణ సినిమాలో ఈ పాట ఒకటి ఉంది. అయితే ఈ పున్నమి రోజున చంద్రుడికి ఒక కథ ఉంది. ఈ కార్తీక పున్నమి రోజున వెన్నెలలో పెట్టిన నీళ్లు అమృతంతో సమానమని మన ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. అది నిజము కూడాను. ఎందుకంటే మురా అనే ఆమెకి చాణక్యుడనే మనవాడు వెన్నెలలో పెట్టినటువంటి నీళ్లు ఆమె చేత తాగిస్తాడు అనమాట. తర్వాత ఈయనకి 27 మంది భార్యలు. ఈ 27 మంది భార్యలు 27 నక్షత్రాలు అన్నమాట. దీనికి అయితే ఈయనకి రోహిణి అంటే చాలా ఇష్టం. మిగిలిన వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ దక్ష ప్రజాపతి ఈయన్ని నువ్వు క్షీణించదాకా అని శపిస్తాడు. మళ్ళీ బృహస్పతి భార్య తారతో ప్రేమలో పడతాడు. అప్పుడు బృహస్పతి భార్య కూడా చంద్రుణ్ణి నువ్వు క్షీణించదాకా అని శపిస్తాడు. అప్పుడు ఈయనకు భయం పట్టుకుంటుంది. తన ఉనికి లేనిదే ఈ ప్రపంచకం ఎట్లా, అందుకని చెప్పని దేవతలని ఆశ్రయిస్తాడు. దేవతలను ఆశ్రయించినప్పుడు దేవతలు ఏం చెప్తారంటే, నువ్వు ఈశ్వరుని కొరకు తపస్సు చేసుకో, ఈశ్వరుని పూజించుకో అని చెప్తారు. అప్పుడు ఈ చంద్రుడు ఈశ్వరుడు కొరకు తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పిస్తాడు. చంద్రుడు తల మీద ఉన్నటువంటి గంగాదేవి ప్రాణభిక్ష పెడుతుంది ఎవరికైనా సరే ఆయన తల మీద ఉన్నప్పుడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తన గంగా ద్వారా ఈ యొక్క చంద్రుడికి ప్రాణభిక్ష పెడతాడనమాట. చంద్రుడు తపస్సుకు మెచ్చిన శివుడు గుజరాత్లోని సోమనాథాలయం దగ్గర ఆ చంద్రుణ్ణి తన శిరస్సు మీద ధరిస్తాడనమాట. పిల్లలందరికీ కూడా చందమామ మామయ్య లాంటివాడు, మేనమామ లాంటివాడు అనమాట. తల్లులు పిల్లలకి చంద్రుణ్ణి చూపించి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటారు. ఇంకా చందమామ రావే జావిల్లి రావే అని కూడా మన తల్లులు పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ వెన్నెల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆ గోరు ముద్దలు తినేసి కడుపుని నింపుకుంటారు. పూర్వకాలము ఇప్పుడు కూడా వస్తున్నాయి చందమామ పుస్తకాలు. అందులో